ఇది చెప్పాలండి. ఇది ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు అనుకున్నాను నేను. ఇదేంటంటే తెలియకుండా నేను వెయిట్ పెరిగిపోతూ, తెలియకుండా అంటే ఇన్ ద సెన్స్ నేను వర్కౌట్లు చేయడం అది లేదు. ఒక ఏజ్ వరకు మెటబాలిజం బ్రహ్మాండంగా ఉండి రోజుకి 2 బిర్యానీలు తిన్న చరిత్ర నాది. అంటే రోజు కాదు, తింటే 2 బిర్యానీలు తినాలి, అవతలవాడు ఒకటి తినేలో. అంటే అలా తిని అంత వైల్డ్గా ఉండేవాడిని, బాగా హైపర్ యాక్టివ్ అనమాట నేను. సో ఆ ప్రాసెస్లో బాగా వెయిట్ పెరిగిపోయి గిల్ట్ ఉంటుంది కదా లోపల, ఎక్కడో అందరూ అంటుంటారు ఏంట్రా అలా అయిపోయి ఇది అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రూపం బట్టి ఎలా డిఫైన్ చేస్తారు జనం క్యారెక్టర్ని, లేకపోతే ఒక మనిషి సక్సెస్ని అందరూ నాకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సరోజ్ ఖాన్ ఉన్నారు. ఇప్పుడు ఆవిడ డ్యాన్సరు, అంత వెయిట్ మీద కూడా ఆవిడ డ్యాన్స్ చేస్తారు. అలా చూసుకుంటే మనకి బాగా వెయిట్ ఉండి బాగా డ్యాన్స్ చేయగలిగే వాళ్ళు ఉంటారు. బట్ ఇది ఎందుకో ఇది విచిత్రమైన టాపిక్ అండి, నాకు ఈరోజు అర్థం అవ్వదు. సొసైటీలో ఏంటంటే యాక్టర్ అంటే స్లిమ్గా ఉండాలి, ఫిట్గా ఉండాలి, హీరో అంటే తప్పదు. ఆ హీరోలే రూల్ అవుట్ చేస్తారు చాలామంది. 6 అడుగులు ఉండాలంటే ఎవరు ఆ హైట్లో ఉండట్లేదు, ఎర్రగా ఉండాలంటే అది ఉండట్లేదు. రజనీకాంత్ గారు ఎలా ఉండకూడదు అలా ఉంటాడేమో బహుశా, అది ఎవరో అంటుండేవారు. అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు విల్ పవర్తోనే వాళ్ళు, అంటే కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏమైనా అవ్వగలదని ప్రూవ్ చేయడానికి వీళ్ళందరూ పుడతారండి. లేకపోతే ఈ 6 అడుగులు, ఈ ఆజన్బావులు, లేకపోతే ఫెయిర్గా ఉండాలి, లేకపోతే ఇలా ఉండాలని మన కవితల్లోని, పుస్తకాల్లోని, నవల్లో రాసే డిస్క్రిప్షన్ కనుక్కుంటే మీరు నమ్మరు, అద్భుతంగా ఉండేది పాపులేషన్ కంట్రోల్. ఎవడిగాడు దూకి చచ్చిపోయాడు. సో అది కాదు కానీ, బట్ దెన్ అది నా మీద ఇంపాక్ట్ చూపించింది కొంతకాలం. హడావుడికి ఏం చేశానంటే ఫుడ్ మానేసి విపరీతంగా వర్కౌట్లు చేయడం, ప్రోటీన్ షేకుల మీద బతకడం, ఇవన్నీ ఉండేవి. ఆ స్టేజ్లో ఏంటంటే సార్ ఇటువంటి సమస్య ఉంటుందని మీకు చాలామందికి తెలియదు, ఆడియన్స్లో కూడా. ఇది ఎవరికైనా ఒక్కరికి ఉపయోగపడినా చాలా అనుకున్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇది ఒక కొంచెం డీటెయిల్గా వెళ్తా. అంటే ఇదేంటంటే బాగా వర్కౌట్ చేయాలన్న డిటర్మినేషన్తో జిమ్కి వెళ్ళి కార్డియో ఒక ఆల్మోస్ట్ 1.5 hours చేయటం, 90 minutes. ఐ యూస్ టు బర్న్ ఆల్మోస్ట్ లైక్ 700 to 800 calories in 90 minutes అని. ఇది వర్కౌట్ చేసే వాళ్ళు తెలుస్తుంది అంత కష్టం, అంటే అంత వెయిట్ వేసుకొని అలా చేసేవాడిని, ఇష్టం వచ్చినట్టు చేసేవాడిని. వచ్చి కొంచెం తినేవాడిని తిండి, అంటే అది మానేసి తినేసి ఇలా కొంచెం ఇది అంతా ఉండేది. ఇదంతా అవుతున్నప్పుడు నేను ఒక్కడనే ఉంటానండి ఫ్లాట్లో. ఆబ్వియస్లీ నా పేరెంట్స్ మా ఊర్లో ఉండేవారు, ఇప్పుడు మా మదర్ నాతోనే ఉంటున్నారు. కానీ బట్ అప్పుడు మా ఫాదర్ బతుకున్న రోజులు మా మదర్ అక్కడే విజయనగరంలోనే ఉంది. నేను ఒక్కడనే, దట్స్ మై స్టైల్ ఆఫ్ లైఫ్. హ్యాపీగా ఒక్కడనే ఉండాలి, హ్యాపీ అంటే ఇన్ ద సెన్స్ ఇండిపెండెంట్గా. ఈ ఇండిపెండెన్స్ అన్నది ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తే ఎలా ఉంటుంది అన్నది ఒక చిన్న సినిమా చూపించింది అప్పుడు నాకు. సడన్గా ఏమయ్యేదంటే అండి, జిమ్కి వెళ్ళేవాడిని నైట్స్, వెళ్ళి 1.5-2 hours రెగ్యులస్ కార్డియో అండి, అంటే ఇంకా మామూలు కాదు. అవన్నీ చేసి ఇంటికి వచ్చి మంచిగా ఫుడ్ అది తిని పడుకుని హ్యాపీగా మంచి మ్యూజిక్ అది పెట్టుకొని మంచి అంబియన్స్, నేను నా ప్రపంచాన్ని చాలా బాగా డిజైన్ చేసుకుంటాను. సో హ్యాపీ గో లైఫ్ నాది. అది ఇదంతా చెప్పడంలో ఉద్దేశం. హెల్దీ, ఫిట్, పర్ఫెక్ట్ డైట్ అన్నీ. పడుకునేవాడిని. నిద్రపోయిన తర్వాత 3 గంటలు 4 గంటల మధ్యలో అండి ఒక్కసారి ఎవరు కుదిపినట్లు లేచేవాడిని. గుండెలో టప్ప 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 హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ కొడుతున్న ఫీలింగ్. అంటే మనకు పల్స్ చూడడం అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ పల్స్ ఇలా చూస్తే మీకు చూపిస్తున్నా అండి, ఇది టెంపో మామూలుగా ఇలా కొడుతుంది, ఇది టెంపో. అంటే గుండె అలా వేదన లోపల అలా కొట్టుకుంటుంది. ఒకసారి భయం వేసింది సార్, ఏదో హార్ట్ అటాక్లు అవి ఇవి అంటారు, అది అలా ఏమైనా రాబోతుందా నాకు. బాగా ఫిట్గా ఉన్నానే, 1.5 గంటన్నర నా ఏజ్కి నేను చేయటం అనేది ఎంత కష్టం అందరికీ తెలుసాను. అంటే బేసిక్గా ఏంటంటే లావ్ అన్న మాట కానీ ఫిజికల్గా చాలా యాక్టివ్గా ఉంటాను నేను, స్పోర్ట్స్లో కానీ వాటిలో కానీ నా స్టామినా లెవెల్స్ కానీ చాలా డిఫరెంట్. బట్ ఇది చాలా విచిత్రంగా ఉండింది. ఇక రాత్రి ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు, ఫోన్ చేసి ఏం చెప్పాలో తెలియదు. వాళ్ళు వచ్చేలోపు ఏదైనా అయిపోతుందా ఏంటి. ఇప్పుడు మనకి మా ఊళ్ళో ఉన్నప్పుడు చిన్నప్పుడు హాస్పిటల్స్, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి. మా ఇంటి దగ్గరలో ఉన్న పెద్ద ప్రైవేట్ హాస్పిటల్కి కార్ తీసుకుంటే వెళ్ళిపోవడం, జప్పని హాస్పిటల్కి వెళ్తే టప్పని రోడ్డు మీద కార్ వదిలేసి పరిగెట్టి ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళిపోయి నాకు ఇలా ఉందండి ఏదో అవుతుంది అంటే టప్పని వాళ్ళు ఎమర్జెన్సీ వాళ్ళు ఉన్నదే అందుకు, ఎవరు వచ్చారు ఏదో కష్టంతో టప్ప ఈసీజీ దగ్గర నుంచి అన్నీ చూసేవారు. నేను చెప్తున్న సిమ్టమ్స్కి ఏదో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమా లేకపోతే ఏదో అయిందేమో.
స్టన్నింగ్లీ 120/80, 120/70, విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ హెల్దీ. 80 నార్మల్ అంటారు కానీ 70-60 అలా ఉంటే మంచిదంట. 110 వాట్ ఎవర్ వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ నాకు తెలియదు. బాగానే ఉంది కదా పల్స్ సార్, ఫాస్ట్ కొడుతుంది నాడి చూస్తే నార్మల్గా ఉండేది. నాకు అర్థమైంది కదా సార్, ఇది నాకు అలాగే ఉందండి, నేను హాస్పిటల్కి ఇలా పరిగెత్తుకుని వచ్చాను, ఈ టైంలో నేను ఎందుకు వస్తాను, మీకు అంత బాగానే ఉందండి, ఈ బిల్ కట్టి వెళ్ళిపోండి వాట్ ఎవర్. వాళ్ళు కూల్గా అమృతం, మీరు అమృతం తాగారు, మీకు అమృతం ప్రాబ్లం ఏంటండి, వినడానికి బాగుండేది. ఓకే, ఆ రోజు ఏదో మిస్టేక్ అనుకున్నా వచ్చా. మీరు నమ్మరు, ఎవ్రీ 4-5 డేస్కి ఇది అవుతుండేది నాకు. టక్మని 4 గంటలు 5 గంటలు ఎర్లీ అవర్స్లో టక్మని కార్ తీసుకొని వెళ్ళటం, డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోవటం, అక్కడికి వెళ్తే ఏముండేది కదా. ఇక్కడి నుంచి హార్డ్లీ నేను వెళ్ళి హాస్పిటల్ 10 minutes, ట్రాఫిక్ ఉండదు కాబట్టి సప్పని వెళ్ళిపోయాను ఫాస్ట్గా. వెళ్తే చూస్తే ఇది ప్రాబ్లం. కొంచెం టెన్షన్ వచ్చింది. అక్కడికి వెళ్తే ఏం లేకపోవడం ఏంటి, ఇక్కడ ఏదోలా ఉండడం ఏంటి, కారం ఉండేది పొజిషన్. అంటే ఇక్కడి నుంచి అసలు బయటకు వెళ్తానా, డోర్ తీసుకుంటానా, ఈ పరిస్థితి ఉంటుందా అని భయం. అంటే ఏదైనా అవ్వాల్సి ఉంటే అవుతుంది, అది వేరే విషయం. బట్ ఇది అవుతుంది కదా, ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. దీన్ని ఎలా ఇది బాబు నీకు బీపీ వచ్చింది, లేకపోతే నీకు హార్ట్ ప్రాబ్లం ఉంది, లేకపోతే నీకు ఇంకేదో ఉంది, ఫైన్. ఓ రోజు ఎడుతాం, లేకపోతే 2 రోజులు బాధపడతాం, మనం డిసిప్లిన్గా లేవు, అవ్వాల్సిందే మనకు అనుకుంటాం, లేదా దేవుడు ఎందుకు ఇలా చేసి ఎన్నో వర్షన్స్ ఉన్నాయి దీని రియాక్షన్స్. ఓకే, ఇది ఏంటో తెలియట్లా, చాలా ఫన్నీగా ఉంది. ఎలా తయారైందంటే హాస్పిటల్కి వెళ్ళటం, వాళ్ళు నన్ను వచ్చాడు హర్ష, మళ్ళీ రండి సార్ ఈసీజీ మెషిన్ తీసుకురండి, అది తెలుసు. నేను నవ్వుతుండేవాడిని, సార్ ఒకసారి నాకు అది తెలుసు సార్, రండి మీరు రండి. కూర్చోబెట్టి వాళ్ళు నన్ను జోకులు వేయటం కూర్చొని, హర్ష గారు ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్లో ఏమైనా ఉందా, లవ్ ఫెయిల్ ఏమైనా అయిందా, ఇదేమైనా అయిందా అంటే. ఎవరికైనా కాస్త టెన్షన్ వచ్చి ఇదేమైతే ఫస్ట్ ఏదో ఒకటి లవ్ ఫెయిల్యూరే. నాకు లవ్ సూపర్ సక్సెస్ఫుల్ అవన్నీ. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు, చూస్తే ఏముండేది కాదు. నేను రోజు సీరియస్గా డాక్టర్ని అడిగాను, సార్ అసలు ఏంటి ప్రాబ్లం, ఇది చాలా నాకు సార్ ఏదన్నా నాకైతే అందరూ ఆడవాలి కదా, లాఫింగ్ స్టాక్ అయిపోతానేమో భయం వేస్తుంది నాకు. ఏంటిది అంటే, సార్ నిజంగా తెలియట్లేదు, మార్నింగ్ వచ్చి కార్డియాలజిస్ట్ని వస్తారు కలవండి, 2D ఈకో టెస్టు, ట్రెడ్మిల్ టెస్టు, రోజు చేసే ట్రెడ్మిల్ నేను అక్కడ చేస్తున్న నర్సులు షాక్. సార్ సూపర్ ఫైన్ సార్, ఇది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం కాకుండా ఇంకేమైనా ఉందా, టోటల్ బాడీ చెకప్ ఎవరైనా సజెస్ట్ చేసేది అదే చేస్తే అన్నీ పర్ఫెక్ట్. ఆ ఫ్యాటీ లివర్ ఉంది సార్ అనేవారు, అదేంటో అది అందరికీ చాలా మంది మెజారిటీ ఉంటుందంట. ఫ్యాటీ లివర్ ఉందంటే సరే మనం తిండిది ఉంటాయి కదా మనకి చెత్తారు, ఈ కొలెస్ట్రాల్ నార్మల్, బ్లడ్ ప్రెషర్ నార్మల్, ఏంట్రా ఇది అని చెప్పి చూస్తే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 6 months నరకం చూస్తాను సార్. ఒక స్టేజ్లో ఏమైందంటే నిద్ర పట్ల, అంటే కళ్ళు మూతలు కూడా పడేవి కాదు. మామూలుగా పడుకోపోవడం వేరు, ఓ టీవీ చూస్తాం, లేకపోతే ఫోన్లో ఎవరు అప్పుడు మేల్కొన్న మా స్కూల్ గ్రూప్ ఒకటి ఉంది, అర్ధరాత్రి 2 గంటలు కూడా అదర్ పార్ట్ ఆఫ్ ది గ్లోబ్, యూఎస్ కానివ్వండి ఇంకో దగ్గర కానివ్వండి యాక్టివ్గా ఉంటారు, వాళ్ళతో నేను చాటింగ్ చేస్తూ ఉంటాను, విచ్ ఇస్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్ ఇన్ మై ప్రజెంట్ లైఫ్. ఇది దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, సినిమా చూడబుద్ది కాదు, ఏం చేయబుద్ది కాదు, పోనీ ఎంత తిందాం ఎక్కడికైనా వెళ్దాం అని ఏమి ఉండేది కాదు. ఒక రకమైన డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళడం స్టార్ట్ చేశాను. వర్క్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఐ వాజ్ నాట్ లైకింగ్ ఇట్. భయం కాదు కానీ అసహనం విపరీతం పెరిగిపోయింది. అండ్ భయం దేనికంటే ఏదైనా అవుతుందేమో, దేనికన్నా రెడీ అయిపోయింది. ఇప్పుడు అదేదో అయిపోతే గొడవ వదిలిపోతుంది కదా, ఏంటి ఏదో సోది అని ఒక చిన్న